వెల్కమ్ టు మాతృకా టీవీ. ప్రముఖ సైక్రియాటిస్ట్ సామాజిక విశ్లేషకులు డాక్టర్ ఎర్రా శ్రీధర్ రాజు గారు మన మాతృకా టీవీ స్టూడియోలో ఉన్నారు. వారికి మాతృకా టీవీ స్వాగతం తెలుపుతుంది. సార్, గత 1 వీక్ నుండి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ప్రముఖ టీవీ ఛానల్స్లో కూడా కావచ్చు, బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ గురించి చర్చ నడుస్తుంది. సో అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ కల్చర్ ఎక్కడిది, మనదేనా కల్చరు ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి కొంచెం వివరించండి. ఎప్పుడైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇండియాకు వచ్చిందో ఇప్పుడు సాంప్రదాయాలన్నీ గ్లోబల్ విలేజ్కి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ. అట్లని ఇండియాకు ఇటువంటి రేవ్ పార్టీలు కానీ ఇటువంటివి కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈ మధ్యన డిస్కషన్స్లో మనం కొంచెం లిటరేచర్ని తిరిగేసినట్టయితే మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1850, 1900 కంటే ముందే ఈ రేవ్ పార్టీలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అనేటువంటిది. అట్లయితే ఇది కేవలము పాశ్చాత్య సాంప్రదాయం నుండి వచ్చిందనేటువంటిదే ఇంకా మనం పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు రేవ్ పార్టీలో జరిగే విషయం ఏంటి అంటే, ఒక ఎమోషనల్ అవుట్బస్ట్, స్వేచ్ఛగా తమ లోపల ఉన్నటువంటి సప్రెస్డ్ ఎమోషన్స్ను ఒక అణుబాంబు పేలినట్టు ఒక లిమిటెడ్ టైం లోపల 12 అవర్స్, 24 అవర్స్, 36 అవర్స్ లోపల వెంటిలేట్ చేయడం అది. సో దాన్ని విశృంఖలత అని, కట్టు తెగినటువంటి ఒక సాంప్రదాయం అని, దీనికి ఆనకట్ట లేదని, ఇటువంటి పరిభాషను మనము ఈ మధ్యకాలంలో మీడియాలో వాడడం చూస్తున్నాం మనం. కానీ దీన్ని మనం డీప్గా విశ్లేషించినట్టయితే దీనికి వివిధ కోణాలలో దీన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది? ఆల్కహాలు, డ్రగ్స్, ఉమెన్. అంటే ఇక్కడ ఉమెన్ అనేటువంటి పదాన్ని వాడడం నాకు ఆబ్జెక్షన్. ఇక్కడ సెక్స్కి సంబంధించినటువంటి ఒక క్రీడ అనవచ్చు దాన్ని. ఇప్పుడు దీంట్లో పురుషులు భాగస్వామ్యం అవుతున్నారు, స్త్రీలు భాగస్వామ్యం అవుతున్నారు. ఇక్కడ ఈ రేవ్ పార్టీకి లేదా ఇబ్రాహీంపట్నంలో ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి రేవ్ పార్టీ కూడా ఇదే విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది, వైరల్ అయిపోయింది దాని గురించినటువంటి న్యూస్. కానీ ఈ బెంగళూరుకు సంబంధించినటువంటి రేవ్ పార్టీ మరీ ఎక్కువగా ప్రచార సాధనాల లోపట, ప్రజల లోపట ఎక్కువగా ఇది వైరల్ అవ్వడం చూస్తున్నాం మనం. అంటే ఇప్పుడు ప్రధాన మీడియా కూడా దీన్ని ఎక్కువ చర్చ పెట్టడంలో అంటే ఉద్దేశం ఏంటంటే, సామాన్య ప్రజలకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ కలిగించాలనే ఉద్దేశమేనా మీరు అనేది? ఇప్పుడు ఇది ఏంటంటే, ఎప్పుడైతే కార్పొరేటైజేషన్ ఆఫ్ ది సొసైటీ జరుగుతూ ఉంటుందో, ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే పబ్లిక్ సెక్టార్ను డామినేట్ చేయడం మొదలు పెడుతుందో, ప్రజల లోపట అంటే నోటి లోపట నానాల్సినటువంటి పదాలను, ప్రజలు పాటించాల్సినటువంటి విధానాలను ఈ కార్పొరేట్సే నిర్ధారిస్తూ ఉంటాయి. ఆ సంస్కృతిని ఫస్ట్ ప్రచారంలోకి తీసుకొస్తూ ఉంటాయి. ఇది ఒక డేంజరస్ విషయం. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఉంటే కనుక బెంగళూరు రేవ్ పార్టీని కానీ ఇటువంటి విషయాలు జరిగినప్పుడు దాన్ని గుట్టుగా పర్సనల్ డీటెయిల్స్ బయటికి రాకుండా, వ్యక్తుల యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎందుకంటే రైట్ టు ప్రైవసీ ఉంటుంది, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ ఉంటుంది. ఇవన్నిటిని బ్రీచ్ చేసి బయటకు వస్తున్నది. దీంట్లో అంటే ఏ కోణంలో దీన్ని విశ్లేషించాలనేటువంటిది కామన్ మ్యాన్కు ఈరోజు మాతృకా టీవీ ద్వారా నేను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా నేను అనుకుంటున్నా. దీన్ని ఏ పరిభాష లోపట ఏ మీడియా, ఏ యాంకర్ దీన్ని విశ్లేషించినా కానీ, ఎవరు విశ్లేషించినా కానీ రాబోయే కాలం లోపట రిచ్, పూర్, చావోస్కు సంబంధించినటువంటి విషయంగా దీన్ని చూడాలి. ఏ విధంగానైతే భారతదేశ జనాభాను కన్జ్యూమరిజం వైపు ఏ విధంగానైతే లాక్కుపోయారో, అది కాస్మెటిక్స్ కావచ్చు, బ్యూటీషియన్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, క్లాత్ ఇండస్ట్రీ, బట్టలకు సంబంధించినటువంటి వ్యాపారము, ఆ ఇండస్ట్రీ కావచ్చు, కన్జ్యూమరిజం వైపు ఏ విధంగా తీసుకుపోయింది. ఇప్పుడు గ్యాడ్జెట్స్ విషయం కావచ్చు, ఒక టెలిఫోన్ను దాటి సెల్ ఫోన్లోకి వచ్చిన తర్వాత యూత్ అప్గ్రేడ్ కాగానే అది ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ, ఏదన్నా కానివ్వండి, జియో కానీ,
అప్గ్రేడ్ కాగానే ఆ గ్యాడ్జెట్ తనకు ఉండాలి. అది ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ఒక సెల్ ఫోన్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఎనీ గ్యాడ్జెట్. అసలు ఈ కన్జ్యూమరిజాన్ని ఏ విధంగా మన సొసైటీ మీద రుద్దుతున్నారు. ఒకవైపు మన ప్రభుత్వాలు సనాతన ధర్మం అంటాయి, పాశ్చాత్య సాంప్రదాయాలను విమర్శిస్తున్నామంటారు. కానీ ఈరోజు ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశాన్ని విశ్లేషించుకుంటే, అంటే గత ఒక బిఫోర్ 2014 ఆఫ్టర్ 2024 మనం కనుక విశ్లేషించుకుంటే ఎటువంటి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, మీడియాలో ఎటువంటి వాళ్ళు ఎక్కువగా చూపబడుతున్నారు, ఎటువంటి విశ్లేషణలు మీడియాను ఆక్యుపై చేసినాయి. ఒక దూరదర్శన్ ఉన్నప్పుడు దూరదర్శన్ లోపల ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ప్రియాక్యుపైడ్ అయి ఉండేది, ఎక్కువ స్పేస్ను ఆక్యుపై చేసేది. ఇప్పుడు ప్రైవేటైజ్ అయిన తర్వాత ఈ మీడియా కానీ టీవీ కానీ ఎక్కువసేపు ఎటువంటి విషయాలను ఎవరిని చూపిస్తున్నారు అనేటువంటిది మనకు ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈరోజు రేవు పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక సగటు ప్రేక్షకుడు, సగటు వ్యూవర్, అతను ఒక యువత కావచ్చు, ఎందుకంటే యువశక్తి మన భారతదేశ శక్తి అని మన ప్రధానమంత్రి కూడా అన్నారు. మరి ఏ యువకులైతే ఈ మీడియాకు ఎక్స్పోజ్ అవుతున్నారో, ఏ సగటు మనిషి అయితే ఈ మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్లకు నేర్చుకునేటువంటి తత్వము, ఒక విషయాన్ని ఆదర్శంగా తీసుకోవడం, లేకుంటే ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవడం, ఒక ఫిలాసఫీని ఆదర్శంగా తీసుకోవడం, లేదా ఇమిటేట్ చేయడం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనకు మీడియాలో పుష్ప సినిమా ఉంది, మొన్న ఎనిమల్ సినిమా వచ్చింది. ఇవి అన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాయి అంటే అంతమంది చూస్తున్నట్టే కదా. మరి ఈ యువత నేర్చుకునే తత్వమే ఇమిటేషన్ లేదా ఐడియలైజేషన్ అంటాం. ఒక సైకాలజీ ఎక్స్పర్ట్గా ఈ యువతను ఎటువైపుకు మార్కెట్ తీసుకుపోతుంది, ఈ మార్కెట్ను డ్రైవ్ చేసేటువంటి కార్పొరేటు ఎటువైపు డ్రైవ్ చేస్తుంది, ఈ డేంజరస్ పరిణామాన్ని ప్రభుత్వం ఏ విధంగా రెగ్యులరైజ్ చేస్తుంది అనేది నా ప్రశ్న. ఈ రేవు పార్టీ గురించి ఇంతగానం మీడియాలో వస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు సెన్సార్ చేయట్లేదు, యూట్యూబ్ ఎందుకు సెన్సార్ చేయట్లేదు? ఇది ఈవెన్ మెయిన్ మీడియా టీవీ ఛానల్స్లో కూడా న్యూస్ లోపట ఈ విషయము పదే పదే రావడానికి ఈ ప్రభుత్వం యొక్క అనాసక్తి, ఆసక్తి లేకపోవడం, శక్తి లేకపోవడం, ఆసక్తి లేకపోవడం అనేటువంటిది సగటు ఓటర్గా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కార్పొరేటు తన గూడ్స్ అమ్మకానికి, కన్జ్యూమరిజాన్ని పెంచడానికి ఒక బ్యూటీ కాంటెస్ట్ పెడితే, బెంగళూరులో ఫస్ట్ ABCL అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టినప్పుడు పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. ఇప్పుడు డిస్టిక్ నడుస్తుంది, ఒక టౌన్లలో నడుస్తున్నాయి, మనకు స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఈ పీజెంట్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇది కన్జ్యూమరిజాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ప్రభుత్వం ఇప్పుడున్నది. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ పట్టివేత గుజరాత్ పోర్టులో జరిగింది. మొన్న ఈ మధ్య లాస్ట్ మంత్ 1.5 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి. వైజాగ్ పోర్టు లోపల 1,00,000 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడ్డాయి. నేను మెక్సికో గురించి మాట్లాడట్లేదు, నేను US గురించి మాట్లాడట్లేదు, ఇంకేదో అమెరికన్ కంట్రీ గురించి, స్టేట్ గురించి మాట్లాడట్లేదు, నేను మన ఇండియా గురించి మాట్లాడతాను. ఈ సాంప్రదాయం మనకు ఎప్పుడు వచ్చింది? మరి ఇప్పుడు వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి డ్రగ్స్ను ఇండియాలోకి తీసుకొచ్చారు. మరి సగటు స్టూడెంట్కు, ఒక ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే ప్రతి స్టూడెంట్కి కూడా డ్రగ్స్ అని వాళ్ళ బుర్రలకు ఎక్కిస్తే, ఎందుకంటే యూత్కి బిజినెస్ ఏరియా అది. ఇప్పుడు దీన్ని పరోక్షంగా రేవు పార్టీలో పోయినటువంటి సినిమా సెలబ్రిటీస్ను, బిజినెస్ టైకూన్స్ను, అమ్మాయిలను తిడుతున్నట్టుగా ఒక వార్తను క్రియేట్ చేసి ప్రజల మీద రుద్ది ప్రతి ఒక్కరికి ఇట్లా రేవు పార్టీలు ఉంటాయట, కొన్ని రోజులు పబ్బుల మీద జరుగుతాయి, పబ్బులో పీకల్లాగా తాగి కారు తీసుకుపోయి గుద్దిండు, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికిన హీరో, టీవీ యాక్టరో, టీవీ యాక్ట్రెసో నిజంగా పోలీసులకు దొరకాలని దొరికి, అంటే పబ్బు కల్చర్ను ప్రజల మీద రుద్దడానికి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి, టౌన్స్ నుంచి వెళ్ళి హైదరాబాద్కి ఎవరన్నా పోతే రామోజీ ఫిల్మ్ సిటీ చూడడానికి, చార్మినార్ చూడడానికి, సాలార్జింగ్ మ్యూజియం చూడడానికి, హుస్సేన్ సాగర్ చూడడానికి, ట్యాంక్ బండ్ చూడడానికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే యూత్ కేవలం పబ్బులు చూడడానికి మాదాపూర్ పోవాలి, గచ్చిబౌలి మాదాపూర్ పోవాలనేటువంటిది కల్చర్ తయారు చేసిన దానికి మీడియానే కారణం. ఆ మీడియాను రెగ్యులేట్ చేస్తున్నటువంటి కార్పొరేట్ కారణం. ఆ కార్పొరేట్ని రెగ్యులేట్ చేయలేని ప్రభుత్వాల యొక్క ఫెయిల్యూర్ అది. మీరు చెప్పిన దాని ప్రకారం కార్పొరేట్ సంస్థలన్నీ వాటి డ్రగ్స్ని కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్,
వాటి వ్యాపారాలు ఇక్కడ కొనసాగించుకోవడానికి, వాటి వస్తువుల్ని ఇక్కడ అమ్ముకోవడానికి అవి ఇండైరెక్ట్గా ఇక్కడి ప్రచార సాధనాలని వాడుకొని వాటి వస్తువులకి పబ్లిసిటీ కల్పిస్తున్నారని చెప్పి అనేది కదా మీరు అనేది? నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న రీసెర్చ్ చేయడం జరిగింది. ఒక చిన్న న్యూస్ స్టార్ట్ అవుతుంది, మొత్తం ప్రపంచం వినాశనం కాబోతుంది, ఇది బైబిల్లో ఇట్లా చెప్పబడ్డది, ఆస్ట్రోడామస్ ఇట్లా చెప్పిండు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇట్లా చెప్పిండు, న్యూస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆఖరికి యూట్యూబ్లు, న్యూస్ పేపర్సు అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఒక 6 నెలల లోపట అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చేస్తుంది. ఏమని వచ్చేస్తుంది అంటే, లేకుంటే 2010లో ప్రపంచం బద్దలైపోతుంది, భూమి ఉండదు, మనిషి పుట్టుక ఉండదు, ఇది వినాశనం అయిపోతుంది అని ఒక పెద్ద న్యూస్ క్రియేట్ అవుతుంది. ఇది పలానా యూనివర్సిటీ చెప్పింది, పలానా సైంటిస్ట్ చెప్పిండు, దీనికి నోస్ట్రాడామస్ చెప్పిండు అని చెప్తారు. ఏం న్యూస్ ఇది అసలు దీని తలకాయ లేదు, తోకలేదు ఈ న్యూస్. దాని తర్వాత ఒక హాలీవుడ్ మూవీ రిలీజ్ అవుతుంది, దానికి టైటిల్స్ యుగాంతం అని ఉంటుంది. యుగాంతం సినిమా రిలీజ్ చేయడానికి 6 నెలల ముందు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది. ఆ పబ్లిసిటీ అతి శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఉన్నట్టు, ఆ పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పుడు ఇది సినిమా గురించి అని చెప్పరు, పబ్లిక్ లోపల ఒక క్యూరియాసిటీ. ఇప్పుడు మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఒక చిన్న న్యూస్ పేపర్ ఐటెం లాగా, ఒక యూట్యూబ్ న్యూస్ లాగా ఇది స్టార్ట్ అయినప్పుడు మనకు ఇది ఏదో సినిమా గురించి చెప్తున్నట్టు అనిపించదు, ఇది నిజమేనేమో అనే క్యూరియాసిటీ ఒక కామన్ మ్యాన్ లోపల, ఒక స్టూడెంట్ లోపల క్రియేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ వైడ్గా ఎట్లా వాళ్ళ మార్కెటింగ్ చేస్తున్నారు అనే దానికి చిన్న యాడింగ్ ఏంటంటే, అంటే ఇక్కడ లోకల్ ఇష్యూస్ను కూడా కలుపుకోవడానికి వాళ్ళు పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం. సో తను కూడా యుగాంతం అనే కాన్సెప్ట్ గురించి చెప్పిండు తన కాలజ్ఞానం. సో ఇట్లాంటి వాటిని యాడ్ కలుపుకొని ఇక్కడ ప్రకటనలు ఇవ్వడం, వాళ్ళు యాడింగ్స్లో చేసుకోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక RRR అనే సినిమా ఉందనుకోండి, అంటే నేను ఒక పర్టికులర్ డైరెక్టర్ను, యాక్టర్ను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. ఒక సినిమా పేరు తీసుకున్నప్పుడు ఒక కామన్ మ్యాన్కు సినిమా చూసే విధానాన్ని కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ సినిమా చూసేటప్పుడు ఏ కోణంలో చూడాలనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. సినిమాని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. దీంట్లో మనం ఎంటర్టైన్మెంట్ కోసం పోతున్నాం, వినోదం కోసమే సినిమాకి పోతున్నాం, వినోదం కోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కానీ ఆ వినోదం మన మైండ్ను కరప్ట్ చేస్తుందనేటువంటిది, మన మైండ్కు బ్రెయిన్ వాష్ చేస్తున్నది అనేటువంటి విషయము ఒక సగటు మనిషికి తెలియదు. అందుకోసమే సినిమా తీసే వాళ్ళు దాన్ని బాధ్యతగా తీయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సినిమా తీసిన వాళ్ళు విద్యాధికులు, మేధావులు, చాలా తెలివికల్ల వాళ్ళు, జీవితంలో చాలా సక్సెస్ని చూసినటువంటి వాళ్ళు కాబట్టి సమాజం అనేటువంటి దాని మీద కొంచెమైనా ఇసుమంతైనా వాళ్ళకు బాధ్యత కనుక ఉంటే ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తాను అనేటువంటిది వాళ్ళు చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు ఒక ఎనిమల్ అనే సినిమా దాంట్లో వాళ్ళ అక్కనేమో అన్నారని చెప్పి గన్ పట్టుకొని క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాడు అన్న. ఇది ఏమి సూచిస్తుంది? ఒక పిల్లవాడి మనసు మీద, అరే అక్క చెల్లె మీద ప్రేమ అంటే మనకి ఇంత తెగింపు ఉండాలనేటువంటిది వస్తుంది. అది రాంగ్ సందేశం కాదా? ఒక RRR సినిమాలో చరిత్రను వక్రీకరించేటువంటి విధంగా పేర్లను వాడుకోవడం జరిగింది, లేబుల్స్ను వాడుకోవడం జరిగింది. ఒక సగటు మనిషి సెంటిమెంటును ఏ విధంగా మనము మార్కెట్ కోసం వాడుకున్నాం అనేటువంటిది. అరే మన లోకల్ వాళ్లకు మన పేర్లను మనం వాడుకునేటప్పుడు ఎందుకు వాడుకుంటున్నాం? కేవలం డబ్బు మార్కెట్ కోసమే వాడుకుంటున్నాం అనేటువంటి బాధ్యత లేనప్పుడు హాలీవుడ్ వాడు ఇండియాకు వచ్చి ఒక సినిమాను డబ్ చేసి ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో, ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసేటప్పుడు ఏం బాధ్యత ఉంటుందండి? అంటే సినిమా అంటే ఒక అవతార్ టైప్ ఉండొచ్చు, లేదంటే టోటల్లీ ఫిక్షన్, ఒక టర్మినేటర్ ఉండొచ్చు. కానీ యుగాంతం అని ఒక ప్రచారాన్ని చేసి లేదంటే టైటిల్స్కు మాత్రమే పనికొచ్చే విధంగా కొమరం భీం పేరు కానీ ఇంకేదో పేరు పెట్టుకొని, ఒక భగత్ సింగ్ లాంటి వాళ్ళ పేర్లు పెట్టుకొని కమర్షియల్ యాక్టివిటీ చేయడము, యూత్ మైండ్ను కరప్ట్ చేయడము, ఇది మాస్ లోపల ఒక హిస్టరియా లాగా రాంగ్ సందేశాన్ని క్రియేట్ చేయొచ్చు అనేటువంటిది బాధ్యత గల సిటిజన్గా మనం ఆలోచించాలి. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు రేవ్ పార్టీ గురించి జరుగుతున్నటువంటి చర్చ, అది ఒక హీరోయిన్ సినిమా సెలబ్రిటీ, దాంట్లో శ్రీకాంత్ గారు ఉన్నారని, హేమ గారు ఉన్నారని, ఇంకెవరోతోనో చెప్పించడం,
ఇదంతా చూస్తుంటే ఇదంతా ఒక మాయా ప్రపంచాన్ని, సగటు మనిషిని మైండ్ కరప్ట్ చేయడం, లేత మనసులు ఉన్నటువంటి స్టూడెంట్స్ను, యూత్ను కరప్ట్ చేయడం అనేటువంటిది, వాళ్ళ మైండ్ను బ్రెయిన్ వాష్ చేయడము, అసలు డ్రగ్స్ అనేటువంటి ఒకటి ఉన్నదని ప్రతి ఒక్కరికి మైండ్లో ఇంజెక్ట్ చేయడం అనేటువంటిదే ఇక్కడ కార్పొరేట్స్, మాఫియాలు దీని వెనుక ఉండి చేస్తున్నాయనేటువంటిది ప్రతి తల్లిదండ్రులు గుర్తించాల్సినటువంటి విషయం. వరల్డ్ వైడ్గా అంటే ఎక్కడైనా సరే, అంటే మానవజాతి పరిణామ క్రమాన్ని కనుక చూసుకుంటే తను మొదట్లో కూడా తను గుంపుగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మనం అనుకున్నటువంటి రేవ్ పార్టీ ఏదైతే ఉందో తన గుంపుకు సంబంధించినటువంటి ఒక సంతోషకరమైన విషయం కావచ్చు, లేదంటే బాధాకరమైన విషయం కావచ్చు. ఆదివాసులుగా ఉన్నప్పుడు ఆదిమ కాలంలో కూడా ఇట్లాంటి గుంపు సంస్కృతి, తన సంతోషాన్ని వ్యక్తం చేయడము ఇట్లాంటివి కూడా జరిగింది. అంటే అక్కడ నుంచి ఇప్పటి వరకు నాగరికత ఇంత డెవలప్ అయిన ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ప్రతి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, చాలా ప్రజలకి రకరకాల కల్చరు, రకరకాల భాషలు ఇవన్నీ ఉంటాయి. చూసుకుంటే లోకల్గా ఉండే పీపుల్కి ఇప్పుడు మనకు సంబంధించినటువంటి విషయం తీసుకుంటే మనకు మొహర్రం పండుగ వస్తుంది. అక్కడ మనం చూసుకుంటే అలయ్ బాలయ్ సంస్కృతి కావచ్చు, లేదంటే అసైదుల్లా హారతి అనే పాటలు కావచ్చు, అది కూడా ఒక గుంపు సంస్కృతి. ఇక్కడ జరిగే మేడారం జాతర కావచ్చు, లేదంటే మన ప్రతి పండుగ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కల్చరు, ఆట పాట ఉంటుంది. ఇట్లాంటి లోకల్ కల్చర్ని కరప్ట్ చేసి వరల్డ్ వైడ్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా కార్పొరేట్ కల్చర్ని ఈ కల్చర్లో మిక్స్ చేసి వాళ్ళ డ్రగ్స్ని, వాళ్ళ ఉండేటువంటి కార్పొరేట్ కల్చర్ని మొత్తంగా ఈ లోకల్ కల్చర్ని కరప్ట్ చేయడం కోసమే ఇదంతా జరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. దీన్ని ప్రభుత్వం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? దీంట్లో మనము ప్రప్రథమంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మనము మన సాంప్రదాయాల పేరు మీదనో, మన నమ్మకాల పేరు మీదనో, మన మూఢనమ్మకాలు మన జీవితాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాయన్నట్టు మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఇక్కడ వినోదం విషయానికి వచ్చినప్పుడు రిచ్ వాళ్లకు, సెలబ్రిటీస్కు ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఉండవు. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, వాళ్ళు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఒక వివాహ బంధం అనే దానికి ఒక డెఫినేషనే లేదు. సో వాళ్ళు రిచ్, వాళ్ళకి ఏదైనా నడుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకు, పూర్ వాళ్ళకు మాత్రమే సాంప్రదాయము, కట్టుబాట్లు ఇవన్నీ. ఇప్పుడు టీవీలో ఏం చెప్తున్నారు, మళ్ళీ విశృంఖలమైనటువంటి ఒక అదుపు లేనటువంటి ఎంజాయ్మెంట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటిదంటే, ఈ అదుపు లేదు అనేది, విశృంఖలత అనేది డ్రగ్స్ విషయంలో మాట్లాడితే ఓకే కొంతవరకు, కానీ సెక్స్ విషయం లోపల అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్సులు చేయడము, వాళ్ళు బట్టలు లేకుండా ఉండడము, వాయు వరుస లేకుండా ఉండడము, ఇటువంటి భాష ఏదైతే ఉన్నదో అది ఆబ్జెక్షనబుల్ భాష. అసలు సగటు మనిషి యొక్క లేదా ఒక మనిషి యొక్క కనీస అవసరము, బయలాజికల్ నీడ్ అయినటువంటి సెక్స్ను ఒక అభూత కల్పనలో పెట్టి, ఒక పెద్ద సాంప్రదాయంలో పెట్టి, సాంప్రదాయాన్ని ఒక ధర్మాన్ని అనేటువంటి పేరుతోటి మన కాన్స్టిట్యూషన్ను కన్ఫ్యూజ్ చేసి ప్రజల యొక్క స్వేచ్ఛను కంట్రోల్ చేయలేక, అంటే ప్రజల యొక్క స్వేచ్ఛను హరించి వాళ్ళ బిహేవియర్ను కంట్రోల్ చేయడము, ఇది మార్కెటు చేస్తున్నటువంటి కుట్రానే నేను అంటాను. ఒక రిచ్ కల్చర్ వేరు, రిచ్చోడు ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చికోటి ప్రవీణ్ గారు చెప్తారు, నేను ఎటువంటి ఇల్లీగల్ పని చేయలేదు అంటాడు. ఎందుకంటే ఈ క్యాసినో నేను ఇండియాలో నడపలేదు, నాకు ఇండియాలో క్యాసినోలు లేవు, ఉన్నాయి గోవాలో ఉన్నది, నాకు శ్రీలంకలో ఉన్నది, నాకు థాయిలాండ్లో ఉన్నది. సో ఇది లీగల్. ఇక్కడ ఇల్లీగల్ ఏం కనబడ్డది మీకు? డ్రగ్స్ నాకు సంబంధం లేదు అంటాడు, హ్యూమన్ ట్రాఫికింగ్ నాకు సంబంధం లేదు అంటాడు. నేను ఒక ట్రావెల్ బుకర్ తోటి ట్రావెల్ వీసాలు, పాస్పోర్టులు, వాళ్ళకి కావాల్సిన టికెట్లు, సదుపాయాలను మేము కల్పిస్తాం అంతే తప్ప ట్రావెల్ ఏజెన్సీ లాగా మాకు ఎటువంటి ఇల్లీగల్ ఇది లేదు. కాకుంటే నాకు క్యాసినోలు ఉన్నాయి, మేము పార్టీలు నడుపుతాం, ఇది లీగల్. ఎక్కడ? థాయిలాండ్లో లీగల్, శ్రీలంకలో లీగల్, గోవాలో లీగల్. సో ఇక్కడ ఇల్లీగల్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఆ చికోటి ప్రవీణ్ గారి బిల్డప్ ఎట్లా ఉంటుంది, పుష్ప సినిమాలో హీరో యొక్క బిల్డప్ ఎట్లా ఉంటుంది. సో ఇది ప్రజల మీద రుద్దబడుతున్నటువంటి దుస్సాంప్రదాయం. ఒక సగటు మనిషిని ఆలోచింపజేయకుండా,
పదే 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 అంటే 10 సార్లు చెప్తే అబద్ధం నిజమవుతుంది అన్నట్టు ఏమన్నా చేయి డబ్బు సంపాదించు అనేటువంటి ఒక సంస్కృతిని, డబ్బుంటే నీకు మాఫ్ అనేటువంటి సంస్కృతిని ఈ మీడియా బాధ్యత రహితంగా ప్రచారం చేస్తుంది అనేటువంటి దానికి ఈ రేవ్ పార్టీ న్యూసు ఒక విశృంఖలమైనటువంటి తప్పిదము. ఇది బాగా గుర్తించాలి ప్రతి సగటు మనిషి. ఇటువంటి న్యూస్ వింటున్నప్పుడు దీని వెనుక ఉన్నటువంటి మాఫియాను, కార్పొరేట్ను అర్థం చేసుకోవాలి. మనం ఏదో సెంటిమెంట్కి పోయి డబ్బు సంపాదిస్తే జీవితం తయారవుతుంది, మనం ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఒక అపోహ నుంచి వెళ్ళి, అదే ఎంజాయ్మెంట్ అనేటువంటి అపోహ నుంచి వెళ్ళి కూల్, కంఫర్టబుల్, హంబుల్ లైఫ్. మన గాంధీ గారు చెప్పారు, సింప్లిసిటీ, హంబుల్నెస్, మినిమలిజం మనం మర్చిపోకూడదు. మన క్రియేటివ్, సృజనాత్మకమైనటువంటి ప్రొడక్టివిటీని మన సమాజానికి, మన కుటుంబానికి, మన చుట్టూ ఉండేటువంటి మానవాళికి మనం కాంట్రిబ్యూట్ ఏ విధంగా చేస్తామనేటువంటి ఒక సదభిప్రాయం నుంచి వెళ్ళి ఒక ఆలోచన వైఖరి నుండి ఇటువంటి దిక్కుమాలిన న్యూస్ను మీడియా ద్వారా చూసి మన మైండ్లు కరప్ట్ కాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ప్రతి సగటు మనిషికి ఉన్నది. బేసిక్గా జరుగుతున్నటువంటి విషయం. అటు కన్జ్యూమరిజం, ఇటు డ్రగ్ మాఫియా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని నిర్దేశించేటువంటి స్థాయికి ఎదిగినాయి. ఇక్కడ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్. ఇది మనం గమనించాల్సినటువంటి, ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. పదే పదే ఆలోచించాలి. దీని మీద అందరు మేధావులు ఈ కోణంలో మాట్లాడాలి. ఏమైనా రేవ్ పార్టీ ఇది విశృంఖలం కాదు. ఇక్కడ మనము సగటు మనిషిని ఏ విధంగా కరప్ట్ చేస్తున్నది మీడియా ఎట్లా క్యారీ ఆన్ అవుతున్నది. ఈరోజు చాలామందికి తెలియని విషయం ఏంటిదంటే, ఒక న్యూస్ ఐటమ్ మీడియాలో, యూట్యూబ్లో పబ్లిష్ కాగానే ఒక రోజులో 1,00,000 వ్యూస్, వారం రోజులలో 1,00,00,000 వ్యూస్. ఏం తమాషానా ఇది? దీని వెనుక కూడా మళ్ళీ ఒక పెద్ద మిషనరీ నడుస్తూ ఉంటుంది. మీరు వ్యూస్ను కొనొచ్చు. పబ్లిక్ మీడియా ఒక సగటు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిని కరప్ట్ చేసి వాని మీద ఈ న్యూస్ను రుద్దొచ్చు. తెలియదు కామన్ మ్యాన్. ఎక్కువ వైరల్ అవుతుందంటే గొప్ప న్యూస్ అనుకుంటారు, ఎక్కువ ప్రాపగాండా ఉంది అంటే మంచి సినిమా అనుకుంటారు. ఈ మధ్యన వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. అది ఆలోచించాల్సినటువంటి విషయం. సో సగటు మనిషి తనను తాను కాపాడుకోవడానికి ఏం చేయాలనే దానికి ఇటువంటి చర్చ చాలా అవసరం. ఈరోజు మాతృక మీడియా ద్వారా నేను ఈ కోణంలో విశ్లేషణ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది వారం రోజుల నుంచి నన్ను బాధిస్తున్నటువంటి ఒక విషయం. ఇది ఏంటి అసలు మనం ఎటుపోతున్నాం? సరే, నేనంటే ఒక 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను, ఒక 60 ఏళ్ళ వయసుకు దగ్గరకు వస్తుంది, నాది అయిపోయింది లైఫ్. కానీ నెక్స్ట్ ఏంటిది? జనరేషన్కు మనము గ్యాడ్జెట్స్. మా దగ్గరికి తల్లిదండ్రులు వస్తూ ఉంటారు, మా పిల్లవాడు రాత్రి అంతా పడుకుంటలేడండి, సెల్ ఫోన్తోనే ఉంటున్నాడండి అంటే. పొద్దుందాకా వాడు స్కూల్లో ఉంటాడు కాబట్టి సెల్ ఫోన్ ఇయ్యరు. తల్లిదండ్రులు మేలుకతో ఉన్నంతసేపు వాళ్ళ సెల్ ఫోన్ వాళ్ళే పట్టుకొని కూర్చుంటారు, మనకి దొరకదు. సో అప్పుడు వాడు ఏం చేయాలి? తల్లిదండ్రులు పడుకోగానే వాడు సెల్ ఫోన్ తీసుకొని వాడు ఆడుకుంటాడు. వాడు రాత్రి అంతా ఆడతాడు, తెల్లారి స్కూల్లో పోయి జోగుతూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. సో ఇది తల్లిదండ్రులకు. మరి తల్లిదండ్రులు ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు, పిల్లలున్న ప్రతి కుటుంబం లోపల ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు దీని గురించి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? దీని మీద ఏ ప్రభుత్వం ఏ పేపర్ పబ్లిష్ చేసిందో నాకు చూపించండి. దీనికి కౌంటర్ ఏంటిది? ఒక ప్రొడక్టివ్ ఆస్పెక్ట్ లోపల, స్కూల్స్ లోపల ఆటలు ముఖ్యము. ఏ విధంగానైతే మనము ఆప్షనల్ సబ్జెక్ట్స్కు, లాంగ్వేజెస్కు మనం ఎట్లయితే మార్కులు ఇస్తున్నామో, కల్చరల్ స్పోర్ట్స్ కూడా ఒక పేపర్ పెట్టాలి, అది మ్యాండేట్ చేయాలి. అప్పుడు ఈ ఇంటెన్సివ్ కోచింగ్లు, ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి, ఇప్పుడు ఈ మెడికాన్లు, ఇప్పుడు ఇవన్నీ వాటి యొక్క శీలం బయటపడుతుంది. వాళ్ళ యొక్క ఎంత వాళ్ళు నిజంగా స్టూడెంట్స్కే బెనిఫిట్ చేద్దామని కష్టపడుతున్న ఈ ఇన్స్టిట్యూషన్స్, ఇంటెన్సివ్ కోచింగ్లని, ఐఐటి కోచింగ్లని, మెడికల్ కోచింగ్లని ఏవైతే వీళ్ళు ప్రజలను దోసుకుంటున్నారో అవి అసలు అది ఎడ్యుకేషన్ సిస్టమ్, అది విద్యా విధానం. అది ఏ విద్యా విధానం యొక్క నిర్వచనాన్ని అది చేస్తున్నాయి. దీనికి కౌంటర్ ఏం చేస్తున్నారండి? అది ఒక గ్యాడ్జెట్, సెల్ ఫోన్ అనేది. అసలు సెల్ ఫోన్ యూజే పెద్ద తలకాయ నొప్పి తయారైంది తల్లిదండ్రులకు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇలా రేవ్ పార్టీ గురించి వస్తున్నది. ఈరోజు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక స్టడీ ఏం చెప్తుంది అంటే, 15% మంది ప్రొఫెషనల్ కోర్సులలో ఉన్న విద్యార్థుల్లో కెనాబిస్ ఉంది, గంజాయి ఉన్నది అనేది తెలుస్తుంది. మరి 15% మంది పిల్లలు గంజాయికి అలవాటైన వాళ్ళు, ఆర్ దే నాట్ ప్రోన్ ఫర్ టుమారో డ్రగ్స్ అనేటువంటి ఒక భాష ప్రతి స్టూడెంట్కు మనం నేర్పిస్తున్నాం. అసలు గవర్నెన్సు సిటీ, టౌను,
దాటి ఎంత దూరం పోగలుగుతుంది? ఒక సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలంటే డ్రగ్ మాఫియా ఎంటర్ అయితే సరిపోద్దండి. ఇది పదే పదే ప్రభుత్వాలు ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం. వెరీ సీరియస్ విషయం, ఇది చాలా సీరియస్ విషయం అనేటువంటిది మనం గమనించాలి. రేవ్ పార్టీ విషయంలో డ్రగ్స్ మాఫియా ఇదంతా ఏం చేస్తుంది, ఎట్లా కంట్రోలింగ్ చేస్తుంది అనేది మీరు చెప్పారు. అయితే దీంట్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, రేవ్ పార్టీలో మనదొక స్త్రీలను పూజించే దేశంగా, స్త్రీలను గౌరవించే దేశంగా బాగా అది ఉంది. సో ఇట్లాంటి పార్టీల వల్ల, ఇట్లాంటి పార్టీలో స్త్రీలని అర్ధనగ్నంగా పబ్బుల్లో కావచ్చు, లేదంటే ఇట్లాంటి పార్టీలో నగ్నంగా డ్యాన్స్ చేస్తారు. అంటే ఒక అమ్మాయితో 4 అబ్బాయిలు ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉండొచ్చు. అంటే స్త్రీలతో ఇట్లా డ్యాన్స్ చేపించడం, ఇట్లాంటివన్నీ చేయించడం తప్పే కదా. మరి దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మన భాషలోనే మనం గమనించాల్సినటువంటి వీక్నెస్ ఏంటిదంటే, స్త్రీలను నగ్నంగా డ్యాన్సులు చేపిస్తున్నారు. మరి స్త్రీలతోటి మగవాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇది పురుషాధిక్య ప్రపంచం లోపట పురుషుడికి ఆడది విలాస వస్తువుగా ప్రజెంట్ చేసేటువంటి సంస్కృతి కొనసాగింపు. ఇది అందుకోసమే రిపీటెడ్గా నేను పదే పదే చెప్పే విషయం ఏంటంటే, స్త్రీని అగౌరవపరిచేటువంటి భాష ఒక విషయంలో, ముఖ్యంగా సెక్సు, శృంగారం, దానికి సంబంధించినటువంటి విషయాలలో స్త్రీని మాత్రమే బలిపశువుగా ప్రొజెక్ట్ చేసేటువంటి భాష ఇక మారాలి. స్త్రీ పురుష సమానత్వం అని మనం అన్న తర్వాత ఒక వినోదం విషయానికి వచ్చినప్పుడు అక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. స్త్రీ అనేది ఒక బాగా రిచ్ ఎలైట్ సెలబ్రిటీలకు మాత్రమే ఎంజాయ్మెంట్కు వాడేటువంటి ఒక విషయంగా పరిగణించాల్సినటువంటి భాష చాలా బాధాకరమైనటువంటి విషయం. బేసిక్ శరీర భౌతిక తత్వం ప్రకారం బయలాజికల్ నీడ్స్ అనేటువంటివి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒకటే. స్త్రీని ఇంకా ఒక బలహీనం, ఒకవైపేమో స్త్రీని దేవతగా, ఆదిశక్తిగా మనం పూజిస్తున్నామని చెప్పుకుంటూనే, ఇంకోవైపు ఒక బలహీనమైనటువంటి లింగంగా మనం చూపించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరో వచ్చి ఆ స్త్రీలను కాపాడాలి, స్త్రీ విలువను కాపాడాలి, ఎవరు వస్తారండి? ఎవరు వచ్చి కాపాడతారు? ఒక స్త్రీ తను ఆలోచించి తాను ఆ పార్టీకి పోయిందని ఎందుకు అనుకోకూడదు? మగవాడికి విలాస వస్తువుగానే అక్కడ ఉన్నదని అభివర్ణించడం అనేటువంటిది మానుకుంటే మంచిది. ఈ శృంగారానికి ఇంకా ఇంత అభ్యుదయం డెవలప్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్లోబలైజేషన్, ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ అనుకుంటున్న క్రమం లోపట శృంగారానికి అభూత కల్పనలు, ఏదో ఒక శీలం అనేటువంటి విషయానికి అభూత కల్పనలను, ఏదో వివాహం అనేటువంటి ఒక బంధానికి ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క అంగీకారము, ఇష్టము, ప్రేమ అనేటువంటిది దాటి ఇది జన్మజన్మల బంధము, 7 అడుగుల బంధము, ఇది బ్రహ్మమూడి. మనం ఎక్కడున్నాం? మన చుట్టూ ఉన్నటువంటి స్టడీస్ ఏం చెప్తున్నాయి? 55%, 55% వివాహాల్లో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. వివాహేతర సంబంధము అంటే ఒక భర్త పెట్టుకునేదే కాదు, ఒక భార్య పెట్టుకునేదే కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మారుతున్న సమాజం, అది కొత్తగా సమాజం మారుతుందా అంటే కాదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతిలో శ్రీకృష్ణదేవరాయల గురించి చదివితే చిన్నమాదేవి గురించి చదివినాం. అతనికి ఎన్నో భార్య, ఆమెను ఎక్కడి నుంచి వెళ్ళి పికప్ చేసుకున్నాడు తను. ఇది నా మైండ్లో డెఫినెట్గా ఒక ప్రశ్న రేకెత్తిస్తుంది. మన హైదరాబాద్ నగరం ఉన్నది, దాన్ని ముద్దుగా మనం భాగ్యనగరం అని మాట్లాడుకుంటున్నాం. ఆ భాగ్యనగరానికి ఆ పేరు ఎలా వచ్చింది? నిజాం నవాబ్కు ఆ భాగామతికి ఏం సంబంధం? దీంట్లో పాపం ఏంటిది, పుణ్యం ఏంటిది? అంటే ఒక రాజులు, చక్రవర్తులు, సెలబ్రిటీసు ఏది చేసినా అది సమాజ శ్రేయస్సు. ఒక షాజహాన్ అసంటోడు ఒక తాజ్మహల్ కట్టిస్తే అది ప్రేమకు చిహ్నం. ముంతాజ్ ఎన్నో భార్య, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే దాని తర్వాత అది వివాహేతర సంబంధం అవుతుంది. ఇది భాష అనేటువంటిది ధనికుల చేత పాలకులకు చెంచాగా, తొత్తులుగా రాసేటువంటి లిటరేచర్ నుంచి వచ్చినటువంటిది ధర్మంగా, సాంప్రదాయంగా ఉండడం బాధించాల్సినటువంటి విషయం. మనం బాగా ఆలోచించి మనిషి యొక్క స్వేచ్ఛను, తన లోపల ఉన్నటువంటి
సృజనాత్మక శక్తిని, తన లోపల ఉన్నటువంటి శారీరక శక్తిని ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటిది వదిలేసి ఈ మనుషులను స్త్రీలు పురుషులని, ధనికులు బీదలని, మతాలతోటి కులాలతోటి విభజించి వాళ్ళను పరిపాలన చేయడం, లేదా వాళ్ళపైన ఇటువంటి కార్పొరేట్ కుట్రలు, మాఫియా కుట్రలు చేయడం మనం గమనించాల్సినటువంటి విషయం. మన హైదరాబాద్లో కూడా డ్రగ్ మాఫియా విషయం వచ్చినప్పుడు, పబ్బుల విషయం వచ్చినప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు ఈ మాఫియాలో ఉన్నారని మొన్న జరిగిన ఎలక్షన్లలో ఒక ప్రముఖుడైనటువంటి ఒక పార్టీకి ఒక క్రియాశీలక ప్రెసిడెంట్ అయినటువంటి వాడు ఒక అమ్మాయితో ఫోన్ ట్యాపింగ్లోకి పాల్గొని డ్రగ్ మాఫియాలో భాగంగా ఉన్నాడని, డ్రగ్స్ తీసుకున్నాడని, ఇదంతా ఒకదానికొకటి మనం టైం మిషన్లో పెట్టి చూస్తే లింక్ ఎక్కడో కనబడుతుందా లేదా? మనం వాళ్ళు పాలకుల, కార్పొరేట్ వేరు ప్రభుత్వం వేరా, రెండు ఒకటేనా? దొంగ వేరు దొర వేరా, లేకుంటే దొంగ దొర ఒకటేనా? సగటు మనిషి ఈ ఛానల్ చూస్తున్న, మాతృక టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు వారికి వారు వేసుకోవాల్సినటువంటి ఇది ఒక పెద్ద ప్రశ్న అని, దీని గురించి ఆలోచించమని నేను ప్రార్థిస్తున్నాను. సార్, చివరిగా యూత్కి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అట్లాగే సోషల్ మీడియా, ప్రధాన మీడియా, అట్లాగే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు? ఇప్పుడు మీరు అడిగిన సూటి ప్రశ్నకు సూటి సమాధానం ఏంటిదంటే, నీకు నాకు మధ్య మూడో కన్ను, మూడో వ్యక్తి ఉన్నారు. గోడకు చెవులుంటాయి అని వెనకట ఒక సామెత ఉండేది, కానీ ఈరోజు మన చుట్టూ మీడియా ఉంది. నేను, నా అభిప్రాయం, నా మూర్తిమత్వం, నా వ్యక్తిత్వం నిర్ధారించుకునేటువంటి ప్రైవసీ నాకు లేదు. నా వ్యక్తిత్వాన్ని, నా మూర్తిమత్వాన్ని, అంటే నా ఐడెంటిటీని, నా గుర్తింపును ఏదో ఒక శక్తి నిరంతరం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంది, బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంది. మనల్ని మనం కాపాడుకోవాలంటే మన బౌండరీ ఆఫ్ సెల్ఫ్ను ఒక కంచు కోటలాగా నిర్మించుకొని మన లోపట మనం ఒక ధ్యానంలోకి నాతో నేను మాట్లాడుకుంటూ, ఒక పెద్ద మనిషి చెప్తాడు అలోన్ అంటే ఆల్ ఇన్ వన్ అంటాడు. నా లోపటనే నేను సర్వస్వాన్ని చూసుకొని నాతో నేను ఎంజాయ్ చేసిన రోజు, నాతో నేను, నా లోపట నేను ఒక మంచి వ్యక్తిని, నా సాన్నిహిత్యాన్ని నేను బాగా ఎంజాయ్ చేసిన రోజు, నేను ఈ మీడియా నుంచి వెళ్ళి, ఈ మీడియా చేసే కుట్రల నుంచి వెళ్ళి, ఇన్ఫ్లుయెన్స్ నుంచి వెళ్ళి నన్ను నేను కాపాడుకోగలుగుతాను. 18 ఏళ్ళు దాటిన ప్రతి యువకుడు తను ఒక ఐడెంటిటీగా, తను ఒక వ్యక్తిగా రూపుదిద్దుకుంటున్న క్రమం లోపట తనతో తాను ఎంత టైం గడుపుతున్నాడు, తను ఎంత సర్వస్వతంత్రంగా ఈ ప్రపంచం నుంచి వెళ్ళి విడిపోయి తన లోకం లోపట తన ఎదుగుదల కోసం ఏ విధంగా పాటుపడుతున్నాడు అనేటువంటి లోపటికి తొంగి చూడడం, ఇంట్రాస్పెక్షన్. దాంతోపాటు తనను ఒక ఐసోలేటెడ్ ఎంటిటీగా తన చుట్టూ ఉన్నటువంటి సమాజము, పరిసరాలు, ముఖ్యంగా మీడియాకు తనకు ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్ను జడ్జి చేసి అవసరం లేదు అనేటువంటి ఒక సరిహద్దును, ఒక రేఖను గీసుకోగలిగినప్పుడు మంచి వ్యక్తిగా తను డెఫినెట్గా మహోన్నతుడుగా ఎదిగే అవకాశం 100% ఉంటుంది. ఒక సైకియాట్రిస్ట్గా నేను యువతకు చెప్పేటువంటి సందేశం ఇదే. మనల్ని మనమే కాపాడుకోవాలి. మన చుట్టూ ఉండేటువంటి ఈ మాయా ప్రపంచం మనల్ని మింగేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. జరుగుతున్న విషయాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, మనల్ని మనం ఎట్లా స్వయంగా నియంత్రించుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం శ్రీధర్ రాజు గారు ఇప్పటివరకు మనతో చెప్పారు. మనల్ని తమ వైపు ఆకర్షించేటువంటి శక్తులు, తమ వైపు తీసుకెళ్ళి, తమ ప్రపంచంలోకి తీసుకెళ్ళి మనల్ని డైవర్ట్ చేసేటువంటి శక్తులు ఇక్కడ చాలా ఉన్నాయి, ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. అటువైపు వెళ్తే ప్రమాదం జరుగుతుంది. అందుకు ఈ రేవు పార్టీ ప్రత్యక్ష ఉదాహరణ. కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వస్తువులకి ఒక బ్రాండ్ ఇమేజ్ని కలిగించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక అభూత కల్పన. దానికి మీడియా ప్రధానంగా వస్తువుగా, ప్రధాన వాహకంగా పనిచేస్తుంది. కాబట్టి ఇట్లాంటి అభూత కల్పనని, ఇట్లాంటి తప్పుడు భావజాలాన్ని నమ్మి వాటి వైపు ఆకర్షితులు కావద్దు. అట్లా అయితే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇప్పటివరకు చాలా విషయాలు శ్రీధర్ రాజు గారు మనతో పంచుకున్నారు. చాలా ధన్యవాదాలు సార్. మా స్టూడియోకి వచ్చి చాలా విలువైనటువంటి అభిప్రాయాల్ని, అంటే ఒక విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే మనం అర్థం చేసుకోవడంలోనే, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడంలోనే మన భవిష్యత్తు, మన జీవితం ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మా ప్రేక్షకులకి చాలా
కూలంకుషంగా వివరణాత్మకంగా అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీరు మా స్టూడియోకి వచ్చి ఇట్లాంటి విలువైన విషయాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి. మీ ద్వారా యువతకు, సగటు మనిషికి మీడియాను ఏ విధంగా మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది, మీడియాలో వచ్చే ప్రతి న్యూస్ వెనకాల ఎటువంటి శక్తులు కొన్ని పనిచేసి మన మైండ్ను కరప్ట్ చేస్తూ ఉంటాయి అనేటువంటి కోణంలో విశ్లేషణను అందించగలిగినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.